సనాతన ధర్మం ఎక్కడ స్టార్ట్ అయింది? ఆది ఏంటి? దానికి అంతం ఏంటి అని? సనాతన ధర్మం అంటే ఇప్పట్లో మీరు గమనించి చూస్తే స్వామి, హ్మ్. ఎక్కువ శాతంగా కొంచెం యాక్టివిటీస్ చేస్తూ కనబడుతున్నాం మనం. ఒక సనాతన ధర్మానికి నియమాలు ఎక్కడున్నాయి అసలు? ఇప్పుడు సనాతన ధర్మం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? అయితే ఇప్పుడు సనాతన ధర్మం అనేది తాతలు ముత్తాతల నుంచి ఎనిక్కి తీసుకుంటే ఇది ఎక్కడ ఆవిర్భవించి ఇప్పటికీ మన అందరం దాన్ని పాటించాలి. హ్మ్. సనాతన ధర్మం అనేది బ్రహ్మ యొక్క ఒక నియమ నిబంధనలని పాటించే బ్రహ్మ మానస పుత్రుల పేరది. హుహు. సనాతన ధర్మం అంటే ఏమిటి? బ్రహ్మ యొక్క మానస పుత్రుల పేరది. సనక సనంద సనక జాతుల సనత్ కుమారుల అనే ఈ 4 అంశాల మీద సనాతన ధర్మం ఎక్కువ శాతంగా ఆధారపడి ఉంటుంది. హుహు. సనక సనంద అనే వాళ్ళు ఎవరు? బ్రహ్మ మానస పుత్రులు అంటే సృష్టి ఆవిర్భావానికి బ్రహ్మకి ఈ బ్రహ్మ యొక్క పుత్రులకి సంబంధం ఏమిటి, మనం ఎందుకు పాటించాలి అంటే ప్రేక్షకులకు తెలియాల్సిన అవసరం ఏంటంటే, సనాతన ధర్మం అనంటే ఈ మీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారంగా ఈ యుగం ఏదో ఒక సంవత్సరంలో మునిగిపోతుంది. అవును. ఇంకో 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో లేకపోతే కొన్ని వందల సంవత్సరాలకో హ్మ్. ఇయర్స్ మొత్తం కొలాప్స్ అవుతుంది. హ్మ్. కానీ సృష్టి ఎప్పుడు మునిగది అనే విషయము ప్రజలందరూ తెలుసుకోవాలి. సృష్టి మునిగిపోదు ఎప్పటికీ. హ్మ్. సృష్టి ఎప్పుడు అంతం కాదు. ఎందుకంటే సృష్టి అంతమయ్యేది అయితే దేవాది దేవతలు ఎప్పుడో ఒక యుగములో ఎన్నో గొప్ప పనులు చేసింది మనకి ఎవరు అందించారు కదా? శ్రీకృష్ణుడు ఉన్నాడు. హ్మ్. ఆయన గారి కాలంలో మనం ఉన్నాము. లేదు. ఆయన గారిది 5000 క్రితం అయింది అని అంటే 5000 క్రితం మనిషి మనుగడ కూడా లేదు అని అంటే హ్మ్. మరి శ్రీకృష్ణుడి కాలంలో ఉన్నది కూడా మనిషి రూపానే కదా దేవుళ్ళు. హ్మ్. వాళ్ళైతే వేరే రూపంలో లేరు కదా. ఇప్పుడు రాముడి కాలంలో చూసుకుంటే కూడా అలానే ఉన్నారు. సేమ్ ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు నేను ఎలా ఉన్నా అలాగే ఉన్నారుగా. సత్యయుగంలో కూడా అందరు అలాగే ఉన్నారు. కాబట్టి ఒక యుగము అంతము ఎప్పటికీ కాదు, మళ్ళీ పునర్ప్రారంభం అవుతూ ఉంటుంది.